వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు. మోకిలా పిఎస్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి అలీనగర్ లో ఈ హృదయ విదారక ఘటన. శాసన మండలిలో పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు ఘనంగా సత్కారం. అమరావతిలో సిద్దమవుతున్న సిఎఫ్ఎస్ఎల్. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ విజయ్ పార్టీ తీర్మానం. పంబా బ్రిడ్జ్ సిద్దం. శ్రీరామనవమి రోజున ప్రారంభం. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ తమిళగ వెట్రి కళగం పార్టీ తీర్మానం చేసింది. తొలి జనరల్ కౌన్సిల్ సమావేశంలో 17 తీర్మానాలు తమిళగ వెట్రి కళగం పార్టీ ఆమోదించింది. త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన, వక్ఫ్ బిల్లు వంటి వాటిని వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి ఆమోదించారు. కాగా డీఎంకే ప్రభుత్వ వైఫల్యం కారణంగా తమిళనాడులో డ్రగ్స్ వాడకం పెరిగిందని టీవీకే పార్టీ ఆరోపించింది. శంకర్పల్లి మండలంలోని మోకిలా గ్రామానికి చెందిన 114 ఎకరాల భూమిని కబ్జా చేశారు. అన్ని గతంలో భూ యాజమాన్యం చేసిన ఫిర్యాదులో భాగంగా భూ వివాదంలో ముందస్తు బెయిల్ మరియు అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు పోలీసులకు సూచించింది. ఇక నేడు మోకిలా పోలీస్ స్టేషన్ కు బీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు. ఇక విచారణ కొనసాగుతుంది. మార్చి 29వ తేదీతో పదవీకాలం ముగుస్తున్న టి జీవన్ రెడ్డి మరియు కూర రఘోత్తమ్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షరీ సుభాష్ రెడ్డి, యొగ్య మల్లేశం, మిర్జా రియాజుల్ హుసేన్, ఎఫ్ఎండీతో పాటు మే 1వ తేదీతో పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. ఎంఎస్ ప్రభాకర్ ను సత్కరించారు. ఇక ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్, మంత్రులు డి శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పలువురు శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి న్యాయవాది మంతూరి శశికుమార్ బుసిరెడ్డిపల్లి గ్రామంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు హాజరయ్యారు. మంతూరి శశికుమార్, బండారి పాండు సంయుక్తంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో అల్లాపై భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షలు చేస్తూ కులమతాలకు అతీతంగా అందరూ అల్లా ఆశీస్సులు పొందాలన్నారు. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసింది ఆ తల్లే. ఇక స్నానం చేసి వచ్చేసరికి బకెట్ లో పసికందు పడిపోయిందని నాటకమాడింది. తల్లే పసికందుని చంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక భర్తకు 2 కిడ్నీలు చెడిపోవటం, కుటుంబ పోషణ భారంగా మారటంతో పసికందును ఆ తల్లి హత్య చేసినట్టుగా గుర్తించారు. పసికందు అనుమానాస్పద మృతిని ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. ఇక పసికందుది హత్యని తేల్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులు పొట్ట చేత పట్టుకుని హైదరాబాద్ కు వచ్చినట్టుగా తెలుస్తోంది. రామేశ్వరం వెళ్లే పర్యాటకులకు ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్ది రోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం 2024 సెప్టెంబర్లో పూర్తి కాగా వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. నౌకల రాకపోకల కోసం తెరుచుకునేటప్పుడు పాత వంతెన 2 రెక్కలుగా విడిపోతుంది. కాగా కొత్త వంతెన అమాంతం నిలువుగా 22 మీటర్లు పైకి లేస్తుంది.
విశాఖపట్నం పీహెచ్సీలో ఆడియో వీడియోలతో కూడిన సీసీటీవీ కెమెరాలు మరియు పీహెచ్సీలో ఆర్టీఏ సూచన బోర్డు సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్ఓ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్. ఇక విశాఖపట్నం జిల్లాలో సీసీఆర్ యాక్టివ్స్ రివ్యూస్ ఆధ్వర్యంలో మన విశాఖ జిల్లాలో ప్రతి పీహెచ్సీలో ఆడియోతో కూడిన సీసీటీవీ కెమెరాలు మరియు పీహెచ్సీలో ఆర్టీఏ సూచన బోర్డులు సమాచార హక్కు బోర్డులు ఏర్పాటు చేయాలని విశాఖ డిస్టిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ పౌర మరియు మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ సభ్యులు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా జె శివాజీరావు, అంగటి పైడిరాజు, కాకినాడ జిల్లా సభ్యులు ఏవీవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఆర్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పబ్లిక్ హెల్త్ సెంటర్ మరియు యూపీహెచ్సీలలో సీసీటీవీలతో కెమెరాలు ఆర్టీఏ సూచన బోర్డు ఏర్పాటు చేయాలని డిస్టిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అధికారులను కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక సీసీటీవీ కెమెరాలు రాత్రి దృష్టితో ఉండాలని మరియు తప్పనిసరిగా ఆడియో మరియు వీడియోని కలిగి ఉండాలని సీసీఆర్ సభ్యులు కోరటం జరిగింది. రాజధాని అమరావతితో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలతో పాటు నార్కోటిక్, సైబర్ వంటి నేర పరిశోధనలో ఆధారాలు గుర్తించడంలో కీలకమైన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఇక్కడ ఏర్పాటవుతోంది. తుళ్లూరు సమీపంలోని N14 రోడ్డు వెంబడి 5 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కలిసి సుమారు 400 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రవేశపెట్టిన వక్ఫ్ ఆమోద బిల్లును కేంద్రం ప్రభుత్వం వెంటనే వాపస్ తీసుకోవాలని కొల్లాపూర్లోని జమే మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింస్ జుమా నమాజ్ తర్వాత కొల్లాపూర్లో నిజమే మస్జిద్ నుండి కొల్లాపూర్ వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక కేంద్ర ముస్లింల వక్ఫ్ ఆస్తులను ముస్లిం మస్జిద్లకు మరియు దర్గాలకు మరియు ముస్లింల శ్మశాన వాటికలకు లేకుండా చేయాలని అనుకున్నారని భావిస్తున్నారు. మీడియా మిత్రులకు, తెలంగాణ సోదరి సోదరీమణులకు ఈ సాయంకాలపు నమస్కారాలతో బడ్జెట్ సమావేశాలు పూర్తయినాయి. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయమే. కానీ ప్రతిపాదనలు, ఖర్చు, అభివృద్ధికి ఖర్చు పెట్టే మూలధన వ్యయం, ఈ విషయాలన్నీ కూడా చర్చించే అవకాశాలు అసెంబ్లీలో తీసుకున్నప్పటికీ కూడా వాస్తవాలను బయటికి రాకుండా చెప్పదలుచుకున్నదే పవిత్ర దేవాలయమైన శాసనసభ లోపట పరిపాలన విషయంలో రాజకీయాలు చేసే తత్వం ఈ రోజుల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదించే దశలో ఉంటే, మరోవైపు అత్యుత్సాహంతో ఏదో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో కొంతమంది మంత్రులు, నీటిపారుదల శాఖ, ఇంకా కొంతమంది మంత్రులు, స్థానిక నాయకులు మొదలేమో ఫిబ్రవరి 17 అక్కడ పంపులు స్టార్ట్ చేయడానికి వెళ్ళారు. దేవాదుల 3వ దశలో ఉన్న పంపు. దురదృష్టం ఏంటంటే ఈ మాటలు మాట్లాడుతూ పోయి పంపులు స్టార్ట్ చేస్తే మంత్రుల సాక్షిగా
పంపులు మొరాయించినాయి. ఇది ఒకటి. మళ్ళీ 9 రోజుల తర్వాత నిన్న ఆ పంపులను ఆర్భాటంగా స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. కాదని ఒక కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఆర్భాటము ప్రభుత్వం చేస్తున్నట్టుగా, ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కష్టపడుతున్నట్టుగా ప్రకటించుకోవడం మామూలే, ఇందులో నేను తప్పట్ట. కానీ దీని లోపటి విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యతగా నేను ఈరోజు మీ ముందున్నాను. చాలా సంతోషం. 3వ ఫేజ్లో చేశారు. గత 10 సంవత్సరాల్లో ఏం జరగలేదు. అంతకుముందు ప్రారంభించింది కాంగ్రెస్ అని ఏదో మాట చెప్పుకుంటూ ఇప్పుడు మేము చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు చేసేది వాస్తవమే కాదటమా? కానీ గత 10 సంవత్సరాల్లో ఏం కాలేదని, నీళ్ళు ఇవ్వలేదని, ఇప్పుడేదో ఇస్తున్నామని చెప్పేవాళ్ళు ఏ మేరకు చేస్తున్నారనేది విచారించకపోతే తప్పే కదా. వాస్తవాలు ప్రజలు తెలియదు కదా. అయ్యా, మొదటి దశ, 2వ దశ అప్పుడే 2005 నుంచి ప్రారంభించాం. 2009లో పని నీళ్ళు ఇవ్వడం జరిగింది, కాదనేది కాదు. 3వ దశ ప్రారంభం 2007-8 నుంచి ప్రారంభమైంది. 2012లో ప్రారంభం చేస్తూ ఉంటే ఇక్కడ సలివాగన్ అనే ప్రాజెక్ట్ ఉంది. భీమ్గన్పూర్ రిజర్వాయర్ నుంచి ఇదంతా మీకు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది వాస్తవానికి. ఎందుకంటే ఈ వాస్తవాలు తెలవాలని చెప్తున్నాను. ఇది 3 ఫేజ్ల డయాగ్రామ్. దీని లోపలికి పోతే బాగుంటుంది. ఒక్క నిమిషం. ఓకే, ఇంకొకటి మీకు తెలవాల్సింది. ఇది ఫేజ్ 1 and 2. ఇది 3 ఫేజ్లో ప్రోగ్రామ్. 3వ ఫేజ్లో భీమ్గన్పూర్ నుంచి వయా సలివాగు, రామప్ప, అక్కడి నుంచి సలివాగు, తర్వాత నిన్న ఆ ఊరి పేరు ఏదో ఉంది కదా మన దేవన్నపేట, అక్కడికి టనెల్. ఈ టనెల్ పొడవు ఎంతో తెలుసా? 49 కిలోమీటర్లు. 49 కిలోమీటర్లు అయితే సలివాగు దగ్గర దాదాపు ఆ వాగులో వచ్చిన నీళ్లు ఒత్తిడికి టనెల్ కూలిపోయింది. టనెల్ మొత్తానికి నీళ్ళు వచ్చేసాయి. టనెల్ మొత్తానికి నీళ్ళు వస్తే ఈ టనెలు 2012లో నీళ్ళు వచ్చాయి. 2012 నుంచి 16 వరకు అది పునర్నిర్మాణం కోసం, నీళ్లు రాకుండా ఉండడం కోసం చేసిన ప్రక్రియ ఒకటి మర్చిపోతున్నారు. ఇప్పుడు ఎస్ఎల్బీస్లో ఏముందో తెలుసు కదా. ఇప్పుడు దాన్ని బాగు చేసిన తర్వాత 2016 నుంచి 2024 వరకు సుమారు 39 కిలోమీటర్ల టనెల్ను తవ్విన వాస్తవాన్ని పక్కన పెట్టి 2016 నుంచి 2024 వరకు అంటే 8 ఏళ్ళు పట్టింది. మీరు అనొచ్చు, ఎవరైనా అనొచ్చు ఎక్కువ టైం పట్టింది, నేను కాదనా. కానీ మధ్యలో 2022లో ఒక 50 మీటర్ల సొరంగం ఇవాళ ఎస్ఎల్బీసీ ఇచ్చినట్టుగా సమస్య ఏర్పడింది. దానికి ఇంకా కొంత ఆలస్యమైంది. అంటే 2016 నుంచి 2024 వరకు పూర్తిగా కంప్లీట్ చేసి ఇవాళ ఈ దేవన్నపేట దగ్గర నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాదనేది కాదు. కానీ 2024లో పూర్తయితే, అదే 2023 డిసెంబర్ వరకు పూర్తయింది. ఈ పంపు మోటార్లు ఎప్పుడు వచ్చినాయో తెలుసా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? టనెల్ పూర్తి కాకముందే వచ్చినాయి. టనెల్ పూర్తి కాకపోతే స్టార్ట్ చేయలేం కదా, వాస్తవమే కదా. టనెల్ పూర్తయింది ఎప్పుడు? 2024లో. 2024 నుంచి పడేది 15 మాసాలైంది. 15 మాసాలలో 3 మోటార్లు కూడా అమర్చలేని, ప్రారంభం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు ఏదో చాలా ఆలస్యం చేసి చెప్తున్నాయి. మోటార్లను ఆన్ చేయడానికే 15 మాసాలు తీసుకున్న మీరు ఒక ప్రాజెక్టును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారా? మోటార్లు కొత్త కొనడం కాదు, మోటార్లు తీసుకొచ్చి అమర్చడం కాదు, ఉన్న మోటార్లను ఆడబెట్టి స్విచ్ ఆన్ చేయడానికి 15 నెలలు పట్టిన దౌర్భాగ్య చరిత్ర ఈ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనే మాట మాట్లాడుతున్నాను. మీరా
మీ సమీక్షలా? మీరు ఈ రాష్ట్రం యొక్క రైతుల ప్రయోజనాలు కాపాడడానికి నీటిపారుదల శాఖ ద్వారా పెద్దగా ఏదో గప్పాలు కొడుతున్నారు. గత సంవత్సరం బడ్జెట్లో ఏమన్నారు? ఈ సంవత్సరం బడ్జెట్ వచ్చేసరికి 12 నెలల్లో మీరు ఏం చేశారు? చర్చకు వస్తారా? ఎందుకయ్యా మాసమ్మాట, తూతూ మంత్రం, సూపర్ఫిషియల్. ప్రభుత్వ యంత్రాంగాన్ని సమర్థవంతంగా పనిచేయించలేని దౌర్భాగ్యస్తులున్న ప్రభుత్వ పెద్దలకు సిగ్గుండాలే మాట్లాడుతుంది. ఇది ఆవేదనతో మాట్లాడుతున్నది, ఆవేశంతో కాదు. ఆవేదనకు ఆవేశానికి తేడా ఉంది, దయచేసి గమనించమని కోరుతున్నాను. అటువంటిప్పుడు మీ ద్వారా పెద్ద ప్రాజెక్టులు అవుతాయి. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర ఎవరిదో తెలీదా? కేసీఆర్ గారు చేయలేదా? అంతేకాదు, ఇవాళ దురదృష్టం, ఫేజ్ 3లో ప్రారంభం చేసినా చేయకున్నా ఫేజ్ 1 నుంచి 2 నుంచి 13 టీఎంసీల నీళ్లు 170 రోజుల్లో ఎత్తిపోసే అవకాశం ఉంది. సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కట్టితే 365 రోజులు నీళ్లు నింపుకోవచ్చనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియ మీరు దాని గురించి మాట్లాడరు. ఓకే, ఉన్నది. కానీ 365 రోజులు నీళ్లు నింపుకునే పరిస్థితుల్లో మీరు ఎన్నయ్యా నీళ్లు ధర్మసాగర్కు పంపించింది ఈ సంవత్సరం? 9 టీఎంసీలు ఏదో ఉంది, ఇళ్ళలో అన్నీ ఉన్నాయి. ధర్మసాగర్కి వచ్చింది 7.6 టీఎంసీ వచ్చింది. 7.6 టీఎంసీ ఎంత? ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. ఇంకా థర్డ్ ఫేజ్ మోటార్లు కూడా ఆన్ చేసి కంటిన్యూస్గా నడుస్తూ ఉంటే ఇంకా థర్డ్ ఫేజ్ మోటార్స్ ఎక్కడ? పంపు ఇంటేక్ దగ్గర. ఇంటేక్ నుంచి స్టార్ట్ చేస్తే భీమ్గన్పూర్ దాకా తీసుకురావచ్చు. భీమ్గన్పూర్కి వచ్చి ఇంకా ఫేజ్ 1, ఫేజ్ 2 నుంచి కంటిన్యూస్గా 365 రోజులు కొట్టవచ్చు కదా, 3వ ఫేజ్ పనిచేయకుండా. అవునా కదా? అంటే దాదాపు 30 టీఎంసీల నీళ్లు ప్లస్ థర్డ్ ఫేజ్లో కొన్ని నీళ్లు వాడుకునేటువంటి పరిస్థితులను కాదని 7.62 టీఎంసీఏ ధర్మసాగర్ దాకా తీసుకొచ్చి ఏదో పెగ్గలు కొడుతున్నారు. ఇలా 3వది అని పెగ్గలు కొట్టే ముందు ఏం చేస్తాడో నాకు తెలియదు. సిగ్గుచెట్టు కాదు. పోయిన రబీలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 2024లో సమ్మక్క సారమ్మ బరాజు నుంచి 24 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే దిక్కులు చూసిన మీరు, రబీలో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కాపాడలేని దైన్యస్థితిలో ఉన్నవారు మీరు, ఇప్పుడు ఏదో 3వ దశట వీళ్ళు వచ్చినాక అయిందట, 15 నెలలు పట్టింది మోటార్ ఆన్ చేయడానికి, ఇప్పుడు నీళ్ళు వస్తాయి. ఓకే, ఇప్పుడు నీళ్ళు ఓన్లీ ఇంకో 1 మంత్ 6 మంత్స్ ఏదో 6 తడి పట్టలు ఇస్తాం. ఇప్పటికే 20%, 30% ఎండిపోయిందయ్యా, కళ్ళకు కనపడడం లేదా? అదే కాదు, దేవాదుల్లో ఉన్న ఈ రిజర్వాయర్స్ అన్ని ఇక్కడ 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 ఈ రిజర్వాయర్స్ ఉన్నాయి కదా, ఇగో ఇది చూపెడతాను. ఇది ఇలా చూడు, ఈ రిజర్వాయర్స్ అన్ని పూర్తి స్థాయిలో నింపుకుంటే 9 టీఎంసీల నీళ్ళు ఉండేది కదా. 9 టీఎంసీల నీళ్ళు ఉండి దీని కింద ఆయకట్టు ఇచ్చినా ఇవ్వకున్నా ఇస్తూనే చెరువులు కుంటలు నింపుకోవచ్చు కదా. ఆ పని చేశారా? చెరువు కుంటలు నింపుకుంటే గ్రౌండ్ వాటర్ పెరిగేది కదా. గ్రౌండ్ వాటర్ పెరిగితే కరెంటు మోటార్ల మీద వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఊరట కలిగేది కదా. ఇది గతంలో చేసిన నగ్న సత్యాలు మీకు కనిపించలేవా? అర్థం కాలేదా? మీకు సమయం లేదా? ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? చాలా ఉన్నాయి మాట్లాడడానికి. కాలయాపన నమ్మించి భ్రమింపజేసి బురదలు రాయేసి దాటిపోదామనే ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనం కాదా అంటున్నా. ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వమా? మీకోసం ఇక అంతకంటే నన్ను ఏమన్నా అంటారు. నేనేదో ఇక్కడికి వచ్చి ఒకరిని నిందించడానికి రాలేదు, ప్రజలకు వాస్తవాలు తెలవడానికి, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి. అవగాహన లేక, అనుభవం లేక, అహంకారంతో ఉండి సమస్యలు పరిష్కరించే దిశలోపట విశ్లేషణ చేయకుండా, సమీక్షలు చేయకుండా కాలం గడుపుతున్న మీకు ఖబర్దారని మాట్లాడుతున్నాం. అందుకే ప్రజల ముందుకు వెళ్ళడానికి వాస్తవాలతోటి చేసే ప్రయత్నంలో ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడడానికి, చాలా, అన్ని ప్రాజెక్టులు. అంతేనా? ఆయన నల్గొండ మంత్రి కదా, నల్గొండ నుంచి కదా ఇరిగేషన్ మంత్రి.
మరి గత సంవత్సరం ఇబ్బంది పడుతూ ఉంటే, పంటలు ఎండిపోతూ ఉంటే, తేలిపాండు నుంచి 4 టీఎంసీల నీళ్లు ఎవరు ఆంధ్ర వాళ్ళు లిఫ్ట్ చేసుకొని ఎత్తుకపోతే 10 రోజుల దాకా నోరు విప్పని మంత్రులు, స్థానికులు, ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్తారా? ఒక హైడ్రో పవర్ ప్లాంటు 110 మెగావాట్లది, ఐ థింక్ నాగార్జున సార్ అనుకుంటా, శ్రీశైలం కాదు, నాగార్జున సార్, గత 15-16 మాసాల నుంచి పనిచేయకుండా ఉంటే రిపేర్ చేయించుకునే ధైర్యం అంటే చేతగాక, చూడక, తెలియక చేస్తే మీ సెక్రటరీ గారు ఆగస్టులో పోయినాడు. పోయి లేదా ఇది ఖచ్చితంగా ఆగస్టు కాదు సెప్టెంబర్ లోపలనే రిపేర్ కావాలని. సెప్టెంబర్ పోయి ఎన్ని నెలలు అయిందే నాకు తెలియదు, లెక్కలు రావు, ఏం చేయాలి? ఇప్పటివరకు రిపేర్ అయిందా? ఎందుకు అడుగుతున్నానంటే మా అప్పుడు నీళ్ళున్నప్పుడు వాడుకుంటే కరెంటు తక్కువ ఖర్చుతోటి ఉత్పత్తి అవుతుందనే ఇంగిత జ్ఞానం ఉండాలి అని కోరుకుంటున్నాను. నోబెల్ ప్రైజులు అవసరం లేదు, ప్రజల అవసరాలను అర్థం చేసుకునే వాళ్ళు కావాలని కోరుతున్నాను. ప్రజల అవసరాల మీద కృతనిశ్చయంతో, పట్టుదలతో, విశ్వాసంతో, నమ్మకంతో పనిచేయించి ప్రజల మెప్పును పొందడానికి చేసే ప్రక్రియ కావాలని కోరుకుంటున్నాను తప్ప ఇందులో రాజకీయాలకు ఆస్కారమే లేదు. ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇఫ్తార్ విందులో పాల్గొన్న మునిపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి పాండు. మోకిలా పిఎస్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రోజుల పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపేసిన తల్లి. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి అలీనగర్ లో ఈ హృదయ విదారక ఘటన. శాసన మండలిలో పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు ఘనంగా సత్కారం. అమరావతిలో సిద్దమవుతున్న సిఎఫ్ఎస్ఎల్. త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ విజయ్ పార్టీ తీర్మానం. పంబా బ్రిడ్జ్ సిద్దం. శ్రీరామనవమి రోజున ప్రారంభం. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.